పిలిస్తే పలికే మనిషి గూడూరి శ్రీనివాసరావు. తాళ్లపూడి మండలం తిరుగుడు మెట్ట వైఎస్ఆర్సీపీ గ్రామ కన్వీనర్ వల్లభశెట్టి చిన్ని ఆధ్వర్యంలో బీసీ నాయకులతో సమావేశం జరిగింది. అభ్యర్థి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు ఈరోజు బీసీలతో ఆత్మీయ కలయిక జరిగింది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకుంటుందని అన్నారు. రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి అయినటువంటి పురంధేశ్వరి దేవి ఒక్కొక్క టైంలో, ఒక్కొక్క ఎలక్షన్లో, ఒక్కొక్క నియోజకవర్గంలో పోటీ చేస్తారని, వారి భర్త ఒక పార్టీలో ఉంటాడు, ఈవిడ ఒక పార్టీలో ఉంటుంది అని, అలాగే రాజమండ్రి రావడానికి ఆవిడ స్థానికురాలకు కాదు అని, నేను గత 25 సంవత్సరాలుగా రాజమండ్రిలో, వైజాగ్లో ఉన్నాను, పిలిస్తే పలికే వ్యక్తిని, అందరికీ అందుబాటులో ఉండే అభ్యర్థిని, నన్ను గెలిపించండి. అలాగే కొవ్వూరు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి తలారి వెంకట్రావును కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, జగన్మోహన్ రెడ్డి సీఎంగా గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, స్థానిక వార్డు మెంబర్లు, వైకాపా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరికీ, వేదిక అలంకరించిన పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మొట్టమొదటిసారిగా వచ్చాను. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఏ విధంగా ఇస్తున్నారు అనేది. 4,79,000 కోట్లు మధ్యవర్తుల ప్రమాయం లేకుండా ఒక వినూతన రీతిలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా చక్కగా అందించారు. ఈ రోజున దుర్మార్గులు దాని మీద కూడా కోర్టులో వేసి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలి, సచివాలయాలు ఉండకూడదు అని మనకి ఈరోజు పెన్షన్ కూడా తీసుకోవడానికి లేకుండా చేసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇందాక మన భక్తులు చెప్పినట్టు వారు చేసింది ఏమీ లేదు. 3 పర్యాయాలు ముఖ్యమంత్రి చేశాడు. నేను ఇది ఈ 15 ఏళ్ళలో నేను 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మీకు ఇది చేశాను, నాకు మళ్ళీ ఓటేయండి అని అడగడానికి ఆయన ఏమీ చేయలేదు. అదేం చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నాడు. ఇప్పుడు ఆయన చేసి చెప్పుకోవచ్చు కదా, 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, నేను మీకు మంచి చేశాను, నాకు మళ్ళీ ఓటేయండి అని అడగచ్చు. ఆయన అలా ఎందుకు అడగట్లేదు? ఆయన ఏం చేయలేదు. ఆ వర్గాల వారికి, ఆ పార్టీ వారికి చేశాడు తప్ప ప్రజలకి ఏమీ మేలు చేయలేదు. గతంలో ఏమన్నా మనకి ఏమైనా కార్యక్రమం, సంక్షేమ పథకాలు అందాలి అంటే వాళ్ళ చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఈరోజు విభిన్నమైన పరిస్థితి. అధికారులే మన దగ్గరకు వచ్చి వాలంటీర్లే మీకు పథకం వస్తుందని చెప్పి చేస్తున్నారు. అవునా కాదని చెప్పి మీకు 60 ఏళ్ళ నుండి పెన్షన్ వస్తుంది, 45 నుండి చేయూత వస్తుంది. ఇది పరిపాలన విధానం. ఇది ఇంత మంచి పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు దుర్భాషలు ఆడుతూ అధికార దాహంతో అనుకోడని మాటలు కూడా అంటున్నారు. ఈ పేదల ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అవునా కదా? ఉందా? కాపాడతారా? కాపాడాలి. అదేవిధంగా అన్ని వర్గాల వారికి కూడా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. నా బీసీ, నా ఎస్సీ, ఎస్టీ, నా మైనారిటీస్ అన్ని అంటుంటాడు ఆయన. అదేవిధంగా అగ్రకులాల్లోని పేదలకు కూడా ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఇచ్చి ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రజలందరూ సుఖంగా ఉండాలి, నా రాష్ట్రంలో ప్రజలు పేదరికం ఉండకూడదు, నా రాష్ట్రంలో పిల్లలు పనులకు వెళ్లకుండా చదువుకోవాలి, ఈ పేద ప్రజలకి ఇంగ్లీష్ విద్యను అందించి ప్రపంచంలో ఎక్కడికైనా సరే రాణించాలనే హృదయం ఉన్న మంచి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ 2,50,000 ఉంటే దాన్ని 10 రెట్లు పెంచి 25 లక్షలు చేశాడు. అంటే కార్పొరేట్ వైద్యం కూడా సామాన్యులకు అందుబాటులో పెట్టాడు. ఈ రాష్ట్రంలో ఇంత సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో కూడా ఎక్కడా లేరు. ఇంత మంచి ముఖ్యమంత్రి వాస్తవం లేదు. తెలుగుదేశం పార్టీ వారు ఎప్పుడు కూడా అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఫలానా వ్యక్తి దుర్మార్గుడు, దుర్మార్గుడు, దుర్మార్గుడు అని ప్రతిసార్లు అంటారు. అంటే 11వసారి మనకు కూడా ఆలోచన వస్తుంది, దుర్మార్గుడేమో అని. అలాంటి గొప్ప వ్యక్తులు వారు చేసింది ప్రజలకి ఏమీ లేదు, చేసేది ఆరోపణలు కాదు. మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఈ వ్యక్తిని కాపాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. మా హాస్పిటల్లో గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకి అన్ని సౌకర్యాలతో వైద్యం జరుగుతుంది. మీరు 24 గంటలు మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని. నేను ఎక్కడో హైదరాబాద్ నుంచో ఎక్కడి నుంచో రాలేదు, మీకు దగ్గరలో ఉంటాను. నా కుటుంబం అంతా కూడా ఒకే పార్టీలో ఉంది.
మా ప్రత్యర్థులు భార్య ఒక పార్టీ, భర్త ఒక పార్టీ, తెలిసే ఉంటుంది. ఒకసారి వైజాగ్, ఒకసారి రాజంపేట, ఒకసారి ఎప్పుడు రాజమండ్రి. సో నేను అలాంటి వ్యక్తిని కాదు, మీలో ఒకరిని, మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని. స్థానికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, రోడ్లు, డ్రైన్స్, మంచినీరు, ఇవన్నీ కూడా నేను అధ్యయనం చేసి నేను ఎన్నికైన 6 నెలల్లోనే అన్నిటినీ కూడా మీకు అన్ని విధాలుగా కూడా సౌకర్యవంతంగా, ఈ పెద్ద నాయకులు, పార్టీ నాయకులు ఉన్నారు, చాలా అద్భుతమైన నాయకులు, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తారు. అదేవిధంగా ఇందాక వీరు చెప్పారు, మన మండల ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ప్రతి కుటుంబంలో చిన్న చిన్న తేడాలు ఉంటాయి, కుటుంబంలోనే ఉంటాయి, అన్నదమ్ములు లేదా అక్క చెల్లెలు. అలాంటి ఇంత మన వైఎస్ఆర్ సిపి కుటుంబంలో కూడా చిన్న చిన్న అరమరికలు ఉంటాయి. ఆయన పెద్ద ఆయన చెప్పినట్టుగా మనం అవన్నీ కూర్చుని పరిష్కరించుకోవాలి. వాటి గురించి రోడ్డు ఎక్కకూడదు, మనం ఒకరికొకరు మాట్లాడుకుని సర్దుబాటు చేసుకుని మన పార్టీని గెలిపిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మీ ముందుండి మిమ్మల్ని నడిపిస్తాను. ఈ సెకండ్ పిల్లలు ఉన్నారు, మిమ్మల్ని కూడా ఆర్థికంగా సుస్థిర స్థానంలో పెట్టాలనేది నా ఆకాంక్ష. నాకు అన్ని విధాల సౌకర్యంగా ఉన్నాను. నేను నా సేవలన్నీ కూడా మీకే వినియోగించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో, ఈ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక ఐటీ హబ్గా, టెంపుల్ టూరిజంగా, ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష. అతి త్వరలో నేను చేసి మీకు చూపిస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.